దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపిన ఎంఐఓ అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యకుడు జిలకర రవికుమార్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిలకర రవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలుపుతున్నారో ప్రకటించలేదని మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు మహారాష్ట, గోవా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయం అతీతంగా మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి న్యాయ కోవిదుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపన చేస్తున్నది. ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ, కేంద్ర ప్రాంతమైన పాండిచ్చేరి, మహారాష్ట్ర అండ్ గోవా ఈ రాష్ట్రాలలో ఉన్న ఎంపీలందరూ పార్టీకి అతీతంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధికంగా ఆయనను గెలిపించవలసిందిగా ప్రజారాజ్యం పార్టీ విజ్ఞాపన చేస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతికి వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. 9వ తారీఖున జరుగుతున్న ఈ ఎన్నిక భారతదేశానికి ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఉండాలని అనేకులు ఆలోచించి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గారిని గెలిపించాలని ప్రత్యేకంగా నిన్నటి దినమున ఓవైసీ ఎంఐఎం అధినేత అసారుద్దీన్ ఓవైసీ గారు మద్దతు తెలిపినందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ.